హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను వేరుశనగ పప్పుతో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా టొమాటోస్ తీసుకొని, కాస్త చింతపండు తీసుకొని, శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులోకి కాస్త వాటర్ యాడ్ చేసుకొని, అందులోకి పసుపు వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి టొమాటోస్‌ను. ఈలోగా మనము శనక్కాయ పప్పులను ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఓవెన్‌లో ఫ్రై చేసుకున్నాను. చూడండి. ఓవెన్‌లో ఫ్రై చేసుకోవటం వలన బ్లాక్ అవ్వకుండా మంచిగా వైట్‌గా వస్తాయి. చూడండి. ఈ విధంగా పొట్టంతా నీట్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఈ విధంగా టమాటోస్‌ను, చింతపండును ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండీ! దీనిని మిక్సీ జార్‌లో తీసుకొని శుభ్రంగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనక్కాయ పప్పులను గూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకే మనము లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. నేను ఆ క్లిప్పు మిస్ చేశాను దాల్చిన చెక్క. అలాగే వెల్లుల్లి వేసి మంచిగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలోకి కాస్త ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీటెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి అన్నీ వేసి పక్కన మనము రుబ్బి పెట్టుకున్నటువంటి టొమాటో పేస్ట్‌ను ఇందులోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఎంత వాటర్ అవసరమవుతుందో అంత వాటర్‌ని మనము యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కావలసినంత ఉప్పు. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే జలుబు చేసిన వాళ్ళకి చాలా బావుంటుంది. దీనిలోకి మిరియాల పొడి కూడా యాడ్ చేస్తాం కాబట్టి, జలుబు చేసిన వాళ్ళకి, నోరు బాగాలేనటువంటి వాళ్ళకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఆ తర్వాత మనము ఈ చెనక్కాయలు, వెల్లుల్లి అండ్ దాల్చిన చెక్క, లవంగాలు వేసినటువంటి పొడిని కూడా వేసి మంచిగా ఈ విధంగా కలుపుకొని కరివేపాకు యాడ్ చేయాలి. తరువాత దీనిని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కాస్త కారాన్ని కూడా మనము యాడ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అసలు ఏ కర్రీ లేకుండా ఇది చేసుకొని వేడి వేడి అన్నము, ఆమ్లెట్ ఏసుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. దీనికి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకొనేసేసి మనము రైస్‌లోకి సర్వ్ చేసుకొని తినటమే. బాయ్ అండి.